ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే డిఎఫ్ ఒకవేళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వకపోతే డిఎం రాడా, ఎక్స్ప్రెస్ చేయడా, అతని ఫీలింగ్స్, అతన్ని లవ్ ఎక్స్ప్రెస్ చేయడా అనేసి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఒక సోల్ సిస్టర్ నన్ను అడిగింది. దానికి నేను చెప్పాను, నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా వింటేనే మీకు పూర్తిగా ఆన్సర్ తెలుస్తుంది. ఇది నిజమా, యాక్చువల్గా దీని వెనకాల ఏమైనా రహస్యాలు కూడా ఉన్నాయా అనేది అర్థమవుతుంది. యాక్చువల్గా అలా మీకు పూర్తిగా వినకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎఫ్ ఒకవేళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వకపోతే డిఎం అతని లవ్ని ఎక్స్ప్రెస్ చేయడా అంటే అలాంటిది ఏం లేదు. మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వకపోతే మీకు ఎక్స్ప్రెస్ చేయడు అని కాదు. ఇక్కడ ఫైనాన్షియల్ది విషయమే కాదు. యాక్చువల్గా ఏమనుకుంటున్నా పూర్తిగా వినండి. ఇప్పుడు డిఎఫ్ ఏంటంటే ఒకవేళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతే తనలో ఉండే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ ఇండిపెండెంట్ అవుతుంది. తను ఎవరిపైన కూడా ఫైనాన్షియల్గా కూడా డిపెండెంట్ అయ్యి ఉంటుంది. తను ఇంకా సెల్ఫ్ లవ్ చేయడం నేర్చుకుంటుంది. డిఎఫ్ ఎప్పుడైతే డిఎఫ్ అయినా ఈ భూమిపైన మనం ఏదైనా పర్పస్ చేయాలంటే వితౌట్ మనీ ఏ పని అవ్వదు. చాలా రేర్గా కొన్ని విషయాలు చేయగలుగుతాం. బట్ ఒక పేదవాళ్ళకు భోజనం పెట్టాలన్నా కూడా మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం ఆ పేదవాళ్ళకి భోజనం తీసుకొచ్చి పెట్టవచ్చు. మనకు వాటర్ కావాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా కూడా మనకి ఈ రోజులలో మనీ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఫ్రీగా కూడా దొరుకుతుంది చెట్లకు. బట్ ఎన్ని చెట్లు మనం జీవితంలో పెట్టగలుగుతున్నాం అది కూడా ఇంపార్టెంటే కదా. మనం ఒకరిమే పెట్టిన అవుతుందా అని కూడా కొందరు అనుకుంటారు. ఎంత ఎక్కువ చెట్లు పెట్టగలిగితే అంత ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ గురించి మనం సెపరేట్గా దీని వీడియో చేయాలి. కానీ ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఎనర్జీ. వెన్ ఎవర్ డిఎఫ్ చాలా చాలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతుందో అండ్ తనకి ఏం కావాలో ప్రతి వస్తువు తను కొనగలుగుతుంది అండ్ మన పర్పస్ కూడా చేయగలుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది చూడు. ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ క్రియేటివిటీ పైన వర్క్ చేస్తుంటుంది చూడు డిఎఫ్. అప్పుడు తనలో వచ్చే ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ హై వైబ్రేషన్స్లో వెళ్ళిపోతుంటుంది. ఆ వైబ్రేషన్స్, ఆ హై వైబ్రేషన్, ఆ ఎనర్జీ డిఎంని తన దాకా తీసుకొస్తుంది. అండ్ అతను ఎక్స్ప్రెస్ చేయడా లవ్ అంటే అతను ఎక్స్ప్రెస్ దానిపైన డిపెండే లేదు. మీ ఎనర్జీ ఎంతవరకు చేరుకున్నా కూడా అతను థ్రోట్ చక్ర ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఓపెన్ ఇప్పుడు థ్రోట్ చక్ర, ఇప్పుడు డిఎంది ఒకవేళ థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వకపోతే అతను ఎక్స్ప్రెస్ చేయలేడు కదా. అతను థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వాలంటే కూడా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్తో అసలు దానికి సంబంధమే లేదు. నేను చెప్పాను కదా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఎందుకు అవ్వాలని చెప్తాను నేను మీ ప్రతి వీడియోలో. డిఎఫ్ అయినా డిఎం అయినా ఎందుకంటే అన్నీ మనం ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ అన్ని ఆస్పెక్ట్లో మనం బెస్ట్ అవ్వాలి, మన ఇన్నర్ వర్క్లో ఒక పార్ట్ కాబట్టి. బట్ అది డిఎం ఎక్స్ప్రెస్తో ఎలాంటి సంబంధం లేదు. డిఎంది ఒకవేళ థ్రోట్ చక్ర ఓపెన్ అయితే ఆ థ్రోట్ చక్ర ఓపెన్ ఎలా అవుతుంది దాని గురించి ముందు మాట్లాడతాను. ఒకటి థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వాలి, ఇంకోటి స్ట్రెంగ్త్ రావాలి డిఎంకి. ఇప్పుడు అప్పుడే కదా అతను మీకు ఎక్స్ప్రెస్ చేస్తాడు. అండ్ అతను ఎక్స్ప్రెస్ ఎప్పుడు చేస్తాడు, మీరు హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు మీరు పూర్తిగా హీల్డ్ అయితేనే మీరు హెల్ప్ చేయగలుగుతారు మీ డిఎంకి. అండ్ అతను ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్ చేయగలుగుతాడు. మీ డిఎం మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతే ఎక్స్ప్రెస్ చేయడం కాదు, అది కానే కాదు అనేది అర్థమవుతుందా మీకు. నేను చెప్పేది పూర్తిగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డిఎం మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అతను థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వాలి అండ్ అతనిది స్ట్రెంగ్త్ రావాలి. అలాగే అతనికి ఆ లవ్ ఫీల్ అవ్వాలి, ఆ బ్లాకేజెస్ రిలీజ్ అవ్వాలి మీ ఇద్దరి మధ్యలో. ఇవన్నీ అవుతేనే అతను మీకు లవ్ వైబ్రేషన్స్ అంటే సోల్ లెవెల్లోనే కాదు, 5Dలోనే కాదు, 3Dలో కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తాడు లవ్. అందుకేం చేయాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు డిఎఫ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయితే అవ్వాల్సిందే. ఎందుకంటే అతను లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని కాదు, మీ వైబ్రేషన్స్ అండ్ మీ ఇన్నర్ వర్క్ పూర్తిగా అవ్వాలి కాబట్టి. ఓకే. అండ్ అలాగే పర్పస్ చేసానికి కూడా మనం ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి కాబట్టి. ఓకే. ఆ తర్వాత మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఇన్నర్ వర్క్ ఎవ్రీథింగ్ చేస్తూ
మీరు ప్రాపర్‌గా మీ చక్రాస్ మెడిటేషన్ కూడా ప్రాపర్‌గా నేను గైడెడ్ మెడిటేషన్ ప్రిపేర్ చేశాను కదా! తెలుగులో కూడా మీ అందరి కోసం. అది ప్రాపర్‌గా చేస్తూ దాంట్లో నేను ఇంక్లూడ్ చేశాను మీ డీఎంది కూడా ఎనర్జీ. అందులో నేను సైన్ అండ్ సిమ్టమ్స్ కూడా చెప్పాను. అందులో నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పాను. ఏమేమి చేయాలి, ఎట్లెట్లా చేయాలనేది. సో, ఆ వైబ్రేషన్స్‌తో అతని థ్రోట్ చక్ర ఓపెన్ అవుతది. నేను ఏదైతే గైడెడ్ మెడిటేషన్ చేశానో. ఓకే. థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డీఎం ఒకవేళ ఎక్స్‌ప్రెస్ ఎలా చేస్తాడో అతనిది బ్లాక్డ్ ఉంటది. ఆటోమేటిక్‌గా థ్రోట్ చక్ర బ్లాక్డ్ ఉంటది. యూ నో థాట్? సో, ఓపెన్ థాట్ థ్రోట్ చక్ర షుడ్ బి డూ ద ఎవ్రీ డే థాట్ గైడెడ్ మెడిటేషన్ ఆఫ్ ద నేనేదైతే ప్రిపేర్ చేశానో ఆ చక్ర మెడిటేషన్, 7 చక్ర మెడిటేషన్. ఆ తర్వాత ఈ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అని కాదు, ఇమ్మీడియట్‌గా కూడా కొందరికి రిజల్ట్ కనిపిస్తే అది బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయో దానిపైన కూడా డిపెండెంట్. ఇంకోటి స్ట్రెంత్ మెడిటేషన్ కూడా. స్ట్రెంత్ మెడిటేషన్ నేను పర్సనల్‌గా చేశాను చాలామందికి, సోల్ సిస్టర్స్‌కి. పర్సనల్‌గా హీలింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎన్నైతే బ్లాకేజెస్ ఉన్నాయో, కార్మిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వీటినన్నిటిని రిలీజ్ చేసేదానికి కర్మ రిలీజింగ్ మెడిటేషన్ ఆల్రెడీ తెలుగులో ప్రిపేర్ చేశాను అందరికీ కామన్గా. అండ్ అలాగే ఏదైతే పర్సనల్గా ఇప్పుడు కొందరికి బ్లాక్ మ్యాజిక్ ఉందా ఏంటి ఉందో అది సెపరేట్గా మనం ఎందుకంటే ఇది సోల్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఈ జర్నీలో చాలా కొందరు నెగటివ్ ఎంటిటీసే కాకుండా కొంత మనుషులు కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేస్తారు ఏంటి అనేది మీకు కూడా తెలిసి ఉండాలి. వాళ్ళకి ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ద ఎనర్జీ. మీరు ముందు ముందు వెళ్ళి ఎంతో పెద్ద చేయబోతున్నారని కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ మీలోకి వెళ్ళి ఎనర్జీ తీసేస్తేనే వాళ్ళకి ఎనర్జీ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్నో ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేస్తుంటారు. అండ్ అడిక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డిఎమ్స్కి అడిక్షన్స్ అయినప్పుడు ఏం చేయాలి, అడిక్షన్స్ ఎలా తీసేయాలి, దీనిపైన కూడా వీడియో చేస్తాను. బట్ మీకు ఇది తెలిసి ఉండాలి, బ్లాక్ మ్యాజిక్ కూడా రిమూవ్ చేసేయాలి. అప్పుడే కదా మీ డిఎం మీకు ఎక్స్ప్రెస్ చేస్తాడు అతని లవ్. అతను ఒకవేళ నెగిటివిటీలో ఉంటే, లో వైబ్రేషన్లో ఉంటే కూడా చేయలేడు కదా. అతను చాలా స్టక్గా చుట్టూ ఉన్న వైబ్రేషన్స్, అతని చుట్టూ మీ డిఎం చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ ఒకవేళ లో వైబ్రేషన్స్ ఉంటే, మెనుపులేటెడ్ మనుషులు చుట్టూ ఉంటే, లో వైబ్రేషనల్ మనుషుల చుట్టూ ఉంటే అతను కూడా లో అవుతూ ఉంటాడు. అవును కదా. అందుకే కదా నెగిటివిటీ రిమూవింగ్ ప్రొటెక్షన్ షీల్డ్ ఎవ్రీ మంత్ ఎనర్జీ క్లీన్జింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు నో ఆల్ దీస్ థింగ్స్. ఎనర్జీ క్లీన్జింగ్ డిఎఫ్కే కాదు, డిఎంకి కూడా ఇంపార్టెంటే. అందుకే డిఎఫ్కి నేను ప్రతి మంత్ లైవ్లో మనము క్లాసెస్లో తీసుకుంటాను. క్లాసులో లైవ్లో ఎనర్జీ క్లీన్జింగ్. మనం కూడా ఎన్నో నెగిటివిటీలో ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం, ఎంతోమందితో కలుస్తాము, పోర్టల్స్ వస్తాయి. అండ్ ఈ ఎప్పుడైతే షిఫ్ట్స్ జరుగుతుంటాయో అప్పుడప్పుడు మనము లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది కాకుండా అండ్ అలాంటివి వచ్చినా కూడా అది పోయేదానికి ఎనర్జీ క్లీన్జింగ్ చేస్తాం. డిఎఫ్కి చేసినప్పుడు డిఎంకి కూడా చేయాలి కదా. డిఎంకి కూడా నేను డిఎఫ్తో పాటు లేకపోతే సెపరేట్గా డిఎంకి కూడా టైం ఇచ్చి మనం డిఎంకి ఎనర్జీ క్లీన్జింగ్ చేస్తాం. ఇప్పుడు డిఎం అయితే అక్కడ లేడు కదా, డిఎం స్వయంగా చేయలేడు కదా. అయినా కూడా మనం డిఎం కోసం మంత్లీ వన్స్ ఎనర్జీ క్లీన్జింగ్ చేయాలి. అండ్ అది నేను చేపిస్తాను. బికాజ్ ఐఎమ్ ఇన్ ద వెరీ హై వైబ్రేషనల్ ఎనర్జీ దెన్ ఐ కెన్ డూ దిస్. అంటే నేను మీతో కలిసి మీకు చేపిస్తాను. అది మీ డిఎంది కూడా ఎనర్జీ క్లీన్జింగ్. అప్పుడే కదా అతను మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు అతనిలో. అతను ఒకవేళ లో వైబ్రేషన్లో ఉంటే, ఇప్పుడు నేను మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న విషయాలు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఓన్లీ ఫైనాన్షియల్ వెనుక పడ్డారనుకోండి ఏది జరగదు లైఫ్లో. ఓన్లీ ఫైనాన్షియలే కాదు కదా, మన ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మనీ కూడా ఎనర్జీయే. ఆ మనీ ఫ్రీక్వెన్సీ కూడా మన లైఫ్లోకి వస్తే మన లైఫ్లో ముందుకెళ్తామనే కానీ, మనం ముందుకెళ్ళి చాలా గ్రేట్గా అవుతామనే కానీ, ఓన్లీ ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతేనే నా పార్ట్నర్ నాకు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతేనే నా డిఎం నాకు ఎక్స్ప్రెస్ చేస్తాడు లవ్ అని కానే కాదు. ఇది ప్రాపర్గా ఇది ఇప్పుడు నేను అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోతే నన్ను ఇంకా మళ్ళీ అడగండి, క్వశ్చన్స్ కమెంట్ చేయండి, నేను మళ్ళీ
వీడియో చేస్తాను. మీకు ఇంకా ఏమేం ప్రశ్నలు ఉన్నాయో అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను. టైం దొరికినప్పుడు ఎవ్రీడే నేను వీడియో చేయలేకపోతాను. దానికి నేను ప్రతిసారి నేను మీకు సారీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎన్నో వర్క్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఎన్నో వర్క్స్ నేను వదిలేసి మీకోసం నేను టైం తీసుకొచ్చి మీకోసం అప్పుడప్పుడు లైవ్ వస్తాను. మీ ప్రశ్నల్ని మీరు అడగండి. ఎట్లెట్లా నాకు టైం దొరుకుతుందో అట్లట్లా నేను చెప్తూ ఉంటాను. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఫైనాన్షియల్ వెనకాల పడకండి. కానీ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడం ఇంపార్టెంటే. ఎనర్జీ మనీ ఎనర్జీ మీ లైఫ్‌లో తీసుకురండి. బట్ ఆల్సో ఇన్నర్ వర్క్ చేస్తూ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ ఒక పార్ట్ అది నాది లైఫ్‌లో. నా ఇన్నర్ వర్క్‌లో ఒక పార్ట్ అది ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడం. బట్ కొందరైతే ఎట్లా అంటే సోల్ సిస్టర్స్, సోల్ బ్రదర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫైనాన్షియల్ వెనకాల పడకూడదు. మనం అన్ని రకాలుగా బ్యాలెన్స్ అవ్వాలి. అన్ని ఆస్పెక్ట్‌లో బ్యాలెన్స్ అవ్వాలి. మిగతా ఆస్పెక్ట్స్ ఏంటి? ఫైనాన్షియల్‌గా కాకుండా ఇంకేం ఆస్పెక్ట్స్‌లో మనం బ్యాలెన్స్ అవ్వాలి. దీనిపైన మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూనివర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి మీరు అడగండి. అండ్ గ్రాటిట్యూడ్ ఎవ్రీ వీడియోలో గ్రాటిట్యూడ్ పే చేయండి ఇట్లా థ్యాంక్ యూ అని చెప్పి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం పూర్తిగా నేను ఇక్కడ పంపించే ఈ పాజిటివిటీని మీరు రిసీవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పాజిటివిటీని రిసీవ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేస్తే అందరు సోల్ సిస్టర్స్ దాకా ఈ వీడియో చేరుకుంటుంది. సోల్ బ్రదర్స్ మీ డిఎం దాకా కూడా చేరుకోగలుగుతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్స్ అండ్ కమెంట్స్ వస్తాయో వీడియోలో అంత ఎక్కువ ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. మన ఇద్దరిది పాజిటివిటీ రిసీవ్ అవుతుంది. నేను పంపించే ఈ పాజిటివిటీ మీకు రిసీవ్ అవుతుంది. దాంతోపాటు వీడియోస్ ఎక్కువ అందరి దాకా చేరుకుంటాయి. అందరు సోల్ సిస్టర్ అండ్ బ్రదర్స్ దాకా. దానివల్ల ఏమవుతుంది, మీరు ఒక చిన్న పర్పస్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీ డిఎం దాకా కూడా ఈ వీడియో చేరుకోవచ్చు. మేబీ ఎక్కువ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరుకోవాలని కోరుకుంటూ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేస్తే ఓన్లీ ట్విన్ ఫ్లేమ్స్కి చేయండి ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ.